అంటే ప్రతి ఒక్క టైం ప్రభుత్వం మారినప్పటికీ ఒక కళ పడుతూనే ఉంది మూసీ మీద. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు కలబడింది 1000 కోట్ల రూపాయలతో మూసీలో ఒక కాల్వ కట్టారు. అది కూడా మొత్తం నీళ్ళ పాలైపోయి ఖతమైపోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒక రబ్బర్ డ్యామ్ అని మన హైకోర్టు ముంగట కట్టారు 390 కోట్ల రూపాయలతో. అది కూడా మూసీలా కొట్టుకుపోయింది. దానికి ఏం లెక్క లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు వాళ్ళకి. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మూసీలా ఒక వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ అని పెట్టారు. అది కూడా 2020, 21, 23గా అది కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క టైం బీద ప్రజలకి మూసీ పేరు మీద ఒక భయపెట్టించి వాళ్ళకి ఇక్కడి నుంచి తీయాలి అని ప్రభుత్వం ప్రతి ఒక్క టైం అనుకుంటున్నట్టు. అంటే ఇప్పుడు అందరు బస్తీ బాబు ఘాట్ నుంచి నాగోల్ నార్త్ అండ్ సౌత్ లా ఏ బస్తీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయడానికి సిద్ధం లేదు. ఒక్క ఇంచు కూడా మా ఇల్లు స్థలం ఇవ్వడానికి వీలు లేదు అని ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇది కరెక్టే. ప్రతి ఒక్క టైం ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద తీసుకువచ్చి బీద ప్రజలకి భయపట్టిస్తే బీద ప్రజలు భయపడే లేరు. ఇది క్లియర్గా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. డైలీ మేము ఇంకా పోయేది లేవు అని మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇది చెప్పేది మార్చుకోవాలి. ప్రజలతోనే మీ ప్రభుత్వం ఉంది. ప్రజలు లేకుంటే మీ ప్రభుత్వం కూడా ఉండవు. బీద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2023 ఎండ్ ఆఫ్ టైంలో ఎందుకు కల్పించారంటే బీద ప్రజలకి ఒక అడ్డంగా ఉండి ప్రజలకి మంచి సాయం చేస్తామని. ఒక సంవత్సరం కూడా కాలేదు, చాలా మంది ఇల్లు తీసేస్తామని ఒక హైడ్రా తీసుకువచ్చి ఒక హైడ్రామా ఆడి నాగార్జున కన్వెన్షన్ డిమాలిషన్ చేసినాం. వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో తెలియదు, వాళ్ళ ఇల్లు డిమాలిషన్ చేశారు. దాని తర్వాత కొన్ని పేర్లు తీసుకొచ్చి బయట పెట్టారు. బయట ఎందుకు పెట్టారంటే మూసీ చుట్టుపక్కల ఉన్న బీద ప్రజలకి ఎట్లా భయపడిపోయాలి, అది ఒక భయం మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఎంత పెద్ద వాళ్ళది ఇల్లు తీసేస్తారు, వాళ్ళు ఏం చేస్తలేరు, వాళ్ళకి నోటీస్ లేదు, వాళ్ళకి ఏం కాంపోజిషన్ కూడా లేదు, తీసేస్తారు అని ఒక భయంతో మూసీ బెడ్ల ఉన్న ప్రజలు కొద్దిగా భయపడి వాళ్ళకి మూసీ బెడ్ల నీళ్లు పోతున్నాయని వాళ్ళకి ఏం డేటా లేదు ప్రభుత్వం దగ్గర. మూసీ బెడ్ల ఉన్న ప్రజలు ఏం పని చేస్తారు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతారు, వాళ్ళ ఉపాధి హామీ ఏంటిది అని ఏం డేటా ఇక్కడ లేదు. అంటే ఏం డేటా లేకుండా కొన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలతోని కమిట్మెంట్ అయ్యి వాళ్ళకి ఇక్కడి నుంచి తీయాలి, ఎట్లయినా తీయాలి. మూసీ బెడ్ అని అంటారు, మళ్ళా బఫర్ జోన్ అని అంటారు. అంటే ఈ మూసీ బెడ్లా ఉన్న వాళ్ళకి ఇప్పుడు సింగర్ సార్ కూడా చెప్పారు 2020, 21, 23లో కూడా ఫ్లడ్స్ చాలా హెవీగా వచ్చింది. అప్పుడు కూడా ఎంత ఎక్కువ ఎవరికి నష్టం జరగలేదు. ఇప్పుడు మూసీ కాపాడుకోవాలి, మూసీ బ్యూటిఫికేషన్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఒకటి అంటాను, గండిపేట్ డీసీటింగ్ చేయండి, గండిపేట్ చుట్టుపక్కల ఉన్నాయి ఫామ్ హౌస్ విలాస్ తీయండి, దుర్గం చెరువు పక్కగా ఉన్నాయి మొత్తం ల్యాండ్ అక్రోచ్మెంట్ అయింది అది తీయండి. నానకం కూడా చాలా ఉంది. ఇప్పుడు టైం వన్ ముందు ఒక వైజ్రాయ్ హోటల్ ఇప్పుడు మెరిట్ హోటల్ గా మారింది, అది కూడా బఫర్జోన్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజకీయ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు సెక్రటరేట్ గురించి మాట్లాడుతున్నారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలుగా వాళ్ళు బీద ప్రజల గురించి ఇప్పుడు కూడా మాట్లాడలేరు. వాళ్ళ స్థలం మీద వస్తే ఇప్పుడు ప్రజలకి అడ్డంగా పెట్టుకొని వాళ్ళ ల్యాండ్ కాపాడుకోవడానికి ఇప్పుడు సెక్రటరేట్ గురించి మాట్లాడుతున్నారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. మీరు సెక్రటరేట్ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు బీద ప్రజలకి మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మీరు ఏం చేయాలి అని అనుకుంటారు,
అది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చి ప్రజల ముంగట ప్లాన్ పెట్టండి. ప్రభుత్వంకి మేము ప్రతి ఒక్కసారి అడుగుతూనే ఉన్నాం, బఫర్ జోన్లో ఎన్ని ఇల్లు పోతుంది, ఎఫ్టీఎల్లో ఎంత ఇల్లు పోతుంది అంటే ఏ అధికారి దగ్గర ఎవరి దగ్గర దీని డేటా లేదు. ఒట్టిగా వచ్చి ఏమో వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి మేము ఇక్కడ మూసి సుందరగరం చేస్తా అని 150 కోట్ల రూపాయలతో చేస్తా అని అంటారు. అది ఎంతవరకు అవుతుంది కాదు తెలియదు. ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ అని అంటారు, సింగపూర్ అంటారు. మేము ఒకటి అంటున్నాం, మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం మేము ఎప్పటికైనా పెట్టుకుంటాం. మూసీల గలీజ్ వాసంకి కూడా మేము ఉంటున్నాం. అంటే వేరేకి గలీజ్ వాసం కనిపించవచ్చు, మాకైతే మంచి వాసం కనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ ఎన్నో కష్టాలు చేసుకొని 100 గజాలు 50 గజాలు కొన్ని అక్కడ ఇల్లు కట్టిన తర్వాత 30-40 సంవత్సరం అక్కడ దాటిపోయింది.